జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 15వ శ్లోకము. ఆఢ్యః అభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఆసురీ స్వభావము, ఆసురీ గుణములు కలవారు ఇంకా ఎట్లా ఆలోచిస్తూ ఉంటారంటే, నేనే ధనవంతుడను, నేను ఉత్తమ వంశానికి చెందినటువంటి వాడిని, ఇక నాకు సాటి ఎవ్వరూ లేరు, నేను యజ్ఞాలు చేస్తా, దానాలు ఇస్తా, ఆనందిస్తా అంటూ ఈ రకంగా భగవద్జ్ఞానము, పరమాత్మను గురించినటువంటి జ్ఞానము లేక తామే స్వతంత్రులము అనేటటువంటి భ్రాంతి కలిగి ఉంటారు. ఆ రకమైన ఆసురీ స్వభావముతో, అహంకారపూరితమైనటువంటి ఆలోచనతో జీవనాన్ని గడుపుతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ స్వభావము కలిగిన వారి యొక్క ఆచారమును గురించి, ఆలోచన విధానాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, మనము స్వతంత్రులము కాము, భగవానుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే స్వతంత్రుడు, ఇక జీవులందరూ ఆ శ్రీమన్నారాయణునికి చెందినటువంటి వారే, పరతంత్రులే అన్నటువంటి వాస్తవాన్ని గుర్తిస్తూ మన జీవితాన్ని ఆ శ్రీమన్నారాయణుడి సేవగా గడుపుతూ, మన చేసేటటువంటి ప్రతి కర్మను, ప్రతి వ్యవహారాన్ని శ్రీమన్నారాయణుడి తృప్తి కోసమనే చేస్తూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీశుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. హో పరీక్షిన్నరేంద్ర, చాక్షుష మన్వంతరములో వైరాజునికి దేవసంభూతికి భగవానుడు జన్మించాడు. అజితుడు అనేటటువంటి పేరుతో భగవానుడు అవతరించి ప్రసిద్ధుడయ్యాడు. ఆ అజితుడే కూర్మస్వరూపములో మందర పర్వతాన్ని తన వీపు మీద మోసి క్షీరసాగర మథనాన్ని చేయించి దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు అని శ్రీశుకుల వారు చెప్పగానే పరీక్షిన్నరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ యోగీంద్ర, భగవానుడు క్షీరసాగర యదర్థం వా యతః ఏచ అద్రిం దధార అంబుచరాత్మనా. శ్రీమన్నారాయణుడు క్షీరసాగరాన్ని ఎందుకు మధించాడు? కూర్మస్వరూపములో భగవానుడు నీళ్లలో ఎందుకు ఉండి మందర పర్వతాన్ని మోశాడు? ఆ భగవానుడు దేవతలకు అమృతాన్ని ఎట్లా ఇచ్చాడు? సముద్రమథనము వలన ఇంకా
ఏమేమి అందులో నుండి ఆవిర్భవించాయి. ఏతత్ భగవతః కర్మ వదస్వ పరమాద్భుతం. ఆ భగవానుని యొక్క ఈ అద్భుతమైనటువంటి చేష్టితములను, దివ్యమైనటువంటి లీలా వైభవాన్ని అంతటినీ చెప్పండి. ఓ యోగీంద్ర, ఇప్పటి వరకు పరమాత్మ యొక్క అవతారములను, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములను ఎన్నింటినో మీరు చెప్పారు. స్వామి యొక్క కళ్యాణ గుణములను వర్ణించారు. అవి అన్నీ వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అనే ఉంది, కానీ ఇక తృప్తి కలగటం లేదు, ఇక చాలు అని అనిపించటం లేదు. అందుకని నాకు ఈ క్షీరసాగర మథనాన్ని, భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అవతార వైభవాన్ని అంతటినీ వివరించి చెప్పండి అని పరీక్షిన్నరేంద్రుడు అడగగానే శ్రీసుఖ యోగీంద్రుల వారి రకంగా చెబుతూ ఉన్నారు. ఓ రాజా, ఒకనాడు అసురులు దేవతల మీద దండెత్తారు. ఆ సమయంలో దేవతలు దుర్వాసుని శాప ప్రభావము వలన నిర్వీర్యమై ఉన్నారు. అందుకని దేవతలు అసురులను ఎదుర్కోలేకపోయారు. 3 లోకాలలో ఆ సమయములో దరిద్రము తాండవిస్తూ ఉంది. లోకములో వైదికమైనటువంటి కర్మలన్నీ నిలిచిపోయాయి. పరిస్థితి అతి భయంకరంగా ఉంది. ఆ సమయములో ఇంద్రాది దేవతలందరూ కలిసి ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటున్నారో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 15వ శ్లోకము. ఆఢ్యోభిజనవానస్మి కోణ్యోస్తి సదృశో మయా. యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. ఆఢ్యోభిజనవానస్మి కోణ్యోస్తి సదృశో మయా. యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.